అందరికీ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ వికారాబాద్ హాస్టల్ మాది. అయితే మా స్కూల్లో పిల్లలకు వీళ్ళు 0 నుండి వచ్చిండ్రు కాబట్టి వీళ్ళకు కొంచెం సిలబస్ ప్రకారం చెప్తే అర్థం అవ్వట్లేదు. అందుకోసం నేను 3 గంటల నుండి 4:30 వరకు వీళ్ళకి ప్రత్యేకంగా టీఎల్ఎం ఏర్పాటు చేసి 0 నుండి స్టార్ట్ చేసినట్టు వీళ్ళకు నెంబర్స్ కూడా సరిగా గుర్తుపట్టలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి అయితే మ్యాథ్స్ సంబంధించిన మ్యాథ్స్ టీఎల్ఎం ఇది యూఆర్ఎస్ వికారాబాద్ ఈ విధంగా క్రియేట్ చేసిన అన్నట్టు. అయితే ఇందులో మొత్తం ఏమున్నాయంటే పిల్లలకు సంబంధించిందే ఉంటుంది. ప్లస్ ఇది ఇక్కడ మొత్తము ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్కి సంబంధించి ఇది ప్రాబ్లం అన్నట్టు. అంటే ఇవి పెద్దవాళ్ళు చేస్తారు, కొంచెం రాని పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం. ఫస్ట్ కౌంటింగ్ నెంబర్స్ నేను ఏం చేసిన అంటే ఈ కౌంటింగ్ నెంబర్స్ 1 నుండి 10 వరకు తీసుకొని ఇక్కడ మళ్ళీ పర్సులో కొన్ని పెట్టినా అన్నట్టు. ఇవి ఎంత 7 ఉంది. ఈ 7 అనేది ఎక్కడ ఉంది, ఈ డాట్స్ అనేది 7 ఉన్నాయి కాబట్టి ఆ 7 ఎక్కడ ఉందో ఆ 7 దగ్గర ఇలా పెట్టించవడం జరిగింది అన్నట్టు. అదేవిధంగా ఇక్కడ 6 ఉంది. 6 ఎక్కడ పెట్టా ఇక్కడ ఉంది కాబట్టి ఈ 6 దగ్గర పెట్టించిన అన్నట్టు. ఈ విధంగా పెట్టియాలన్నట్టు. అందుకోసం ఇట్లా ఏర్పాటు చేసిన పిల్లలు ఈజీగా చేస్తున్నట్టు. అన్నీ అట్లనే ఉన్నాయి ఇట్లా. తర్వాత ఇక్కడ ఇదే మళ్ళీ ఇందులో కూడా ఇది కూడా కౌంటింగే. అయితే 1 మంత్ తీసుకున్నాను. ఇది జూలై మంత్ తీసుకున్నా. జూలై మంత్లో హౌ మెనీ లెటర్స్ బెటా 4. ఈ ఫస్ట్లో నుండి 4 అనే నెంబర్ తీసుకొని చూపించాలన్నట్టు. ఇందులో నుండి 4 ఎక్కడ ఉందో 4 అనేది ఈ విధంగా 4 అనేది చూపించాలనుకుంటున్నా. 4 అనేది ఈ విధంగా 4 చూపించాలి. సన్న ఎన్ని సన్నలు ఉన్నాయి బెట్ట ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 అనేది ఈ విధంగా చూపించాలన్నట్టు. మళ్ళీ వీటిలో పెడితే మళ్ళీ తర్వాత పిల్లలకు యూజ్ అవుతుంది అన్నట్టు. ఈ విధంగా క్రియేట్ చేయడం అనేది జరిగిందన్నట్టు. తర్వాత ఆఫ్టర్ నెంబరు బిఫోర్ నెంబర్. ఆఫ్టర్ నెంబర్ బిఫోర్ నెంబర్ అంటే ఇక్కడ 2 తర్వాత వచ్చే నెంబర్ 3 అని, ఈ విధంగా 4 తర్వాత వచ్చే నెంబర్ 5 అని, 5 తర్వాత వచ్చే నెంబరు 6 అని, 6 తర్వాత వచ్చే నెంబర్ 7 అని ఈ విధంగా చేయడం జరిగింది. బిఫోర్ నెంబర్ కూడా అట్లాగే 8కి ముందు ఉండే నెంబర్ 7 అని, 7కి ముందు ఉండేది 6 అని, 6కి ముందు ఉండేది 5 అని ఈ విధంగా నేర్పించడం వల్ల మా పిల్లలకు యూజ్ అనేది అవుతుంది అన్నట్టు. తర్వాత షేప్స్ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కానీ వాళ్ళు సరిగా గుర్తించలేకపోతుంటే ఈ విధంగా మేము ఇలా కట్ చేసి కలర్ పేపర్స్ పెట్టడం వల్ల పింక్ అనగానే వాళ్ళు స్క్వేర్ అని చెప్తారు, ట్రయాంగిల్ అంటే గ్రీన్ అని చెప్తారు, రెక్టాంగిల్ ఎలా ఉంది కొడక అంటే వాళ్ళకు పింక్ కలర్లో ఉంది అనేది వాళ్ళకి షేప్ అనేది క్లియర్ అర్థమైపోతుంది మైండ్కి. అట్లా చేసినాము. అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ కూడా పిల్లల యొక్క హ్యాండ్ తీసుకొని వాళ్ళ ఫింగర్స్ ఏర్పాటు చేసి దీని ద్వారా నేర్పించడం అనేది జరిగింది అన్నట్టు. తర్వాత అడిషన్స్ ఈ విధంగా అంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్లాక్ని తీసుకొని ఇందులో ఇక్కడ 4 పెట్టి ఇక్కడ 4 పెట్టి ఇవి ఎన్ని ఉన్నాయి అని అంటే వీటి ఒక్కొక్కటి డైరెక్ట్ చెప్పకుండా ఉంటారు కాబట్టి పిల్లలకి వాళ్ళ లాంగ్వేజ్ కూడా ప్రాబ్లం ఉంది. అందుకోసము ఈ 4కి 1 కలిపితే ఎంత అవుతుంది బేటా, ఎంత అవుతుంది 5. 5కి ఇంకొక 1 తీసుకొస్తే ఎంత అవుతుంది 6. 6కి ఇంకోటి తీసుకొస్తే ఎంత అవుతుంది 7కి ఇంకోటి తీసుకొస్తే 8. ఈ విధంగా క్రియేట్ చేయడం అనేది జరిగింది అన్నమాట. అట్లాగే సబ్ట్రాక్షన్స్ కూడా ఇక్కడ 1 2 3 4 తీసుకున్నాము. దాంట్లో నుండి మళ్ళీ ఇవి ఉన్నాయి కదా ఇక్కడ ఇవి ఒక రకమైనవి ఇవి ఒక రకమైన కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. అయితే ఈ 4 ప్లస్ 3 7లో నుండి 1 తీస్తే ఎంత అవుతుంది 6. ఇంకొక 1 తీస్తే 5. ఇంకొక 1 తీస్తే 4. అంటే ఇప్పుడు 7లో నుంచి 3 తీస్తే ఎంత మిగిలింది ఇక్కడ 4 మిగిలిందని ఈ విధంగా చేస్తారన్నట్టు. తర్వాత కౌంటింగ్ నెంబర్స్ నేను ఏం తీసుకున్నా అంటే ఇక్కడ 1 నుండి 9 వరకు తీసుకున్నా. 1 నుంచి 9 వరకు తీసుకొని 1 నుండి 99 వరకు చూపించవచ్చు అన్నమాట పిల్లలకి. ఇలా ఇక్కడ ఉన్న నెంబర్ ఇది 2 ఉంది. 2 పక్కన తీసుకొస్తే దీన్ని 22 అయింది. అలాగే ఇటు తీసుకొస్తే 23 అవుతుంది. ఇలా తీసుకొస్తే 24 అవుతుంది. ఎంత అవుతుంది ఇది 35. ఇది ఎంత అవుతుంది 36. ఇలా అర్థమవుతుందా? ఇట్లా తిప్పుకుంటూ వస్తే మనకి ఎన్ని నెంబర్స్ అయినా చూపించవచ్చు 99 వరకు. ఈ విధంగా చేయడం జరిగింది అన్నది. తర్వాత అసెండింగ్ ఆర్డర్ డిసైడింగ్ ఆర్డర్ ఇలా మెట్ల రూపంలో తీసుకొచ్చడం వల్ల పిల్లలు ఈజీగా గుర్తుంచుకోవడం అనేది జరుగుతుంది అన్నట్టు. అసెండింగ్ ప్లేస్ వాల్యూస్ కూడా మనము 1s 10s 100s ఇలా పైకి కిందికి ఇలా అనడం వల్ల వేరే వేరే నెంబర్స్ వస్తాయి అన్నట్టు. ఇలా కలర్ పేపర్లతో ఈ విధంగా క్రియేట్ చేయడం అనేది జరిగింది అన్నట్టు. తర్వాత ఫ్రాక్షన్స్. ఈ ఫ్రాక్షన్స్ కాడ కూడా పిల్లలకి కొంతమంది చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకోసము 2/8 అంటే ఎన్ని పార్ట్స్కి కలర్ షేడ్ చేయాలనేది వాళ్ళకి అర్థమవుతుంది. అందుకో 2/8 అంటే 2 పార్ట్స్ కలర్ వేయాలని కలర్ పేపర్స్ తీసుకొని 1 పార్ట్ 2 పార్ట్ ఈ 2 పార్ట్స్ కాడ ఇలా పెట్టాలి. ఇప్పుడు ఎంత అయింది టోటల్ 8 అవుతుంది. ఇదేమో ఈ రెండింటికి షేడ్ చేసినాం కాబట్టి 2/8 అని ఈ విధంగా చెప్తారు.
ఇక్కడే పెడుతున్నా. డైలీ ఈవినింగ్ ఈ విధంగా చూపించడం అనేది జరుగుతుంది. తర్వాత టైం 1 ఇయర్ అంటే 365 డేస్. 1 ఇయర్ అంటే 365 డేస్ కాబట్టి ఇక అలాగే 1 వీక్ అంటే 7 డేస్. ఇలా మళ్ళీ తీసుకొస్తే 1 డే అంటే 24 అవర్స్ ఇలా తీసుకోవడం అనేది జరుగుతుంది అన్నట్టు. 1 అవర్ అంటే 60 మినిట్స్ ఇలా చూసినాం అన్నట్టు. ఈ కరెన్సీతో కూడా మళ్ళీ అడిషన్సే. ఈ కరెన్సీతో కూడా అడిషన్స్ చేయడం జరిగింది అన్నట్టు. 50 + 100 ఎంత అవుతుంది అని మళ్ళీ 500 + 100, 500 + 50 ఇలా చేయడం అనేది జరిగింది అన్నట్టు. తర్వాత హ్యాంగిల్స్. ఈ కోణాలు కూడా పిల్లలకు సరిగ్గా గుర్తించలేకపోతుంది. ఇలా తీసుకొస్తే ఇది ఎక్కడ ఆగితే అక్కడ ఆ హ్యాంగిల్ ఉంటుందని, ఇలా ఉంటే 140 అని, ఇలా ఉంటే 130 అని, ఇలా తిరుగుతూ ఉంటే ఈ టోటల్ వస్తే 360 డిగ్రీస్ వస్తుందని ఇలా గుర్తించడం అనేది జరుగుతుంది అన్నట్టు పిల్లలకు. తర్వాత ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ నెంబర్స్ రీడింగ్ చేయడం. ఇక్కడ 5 తీసుకుంటే 51, 52, 53, 54, 55 ఇలా వస్తుంది. మళ్ళీ ఈ నెంబర్ తీసినామనుకో 4 పెట్టినామనుకో ఎంత అవుతుంది బెట? 41. చెప్పండి 44, 45 చాలు. ఈ విధంగా గుర్తించడం అనేది జరుగుతుంది. ఒకవేళ 4 తీసి వేరే నెంబర్ 6 పెట్టినా కూడా పిల్లలు అనేది 6 పెడితే కూడా ఈ విధంగా అనేది గుర్తిస్తారు అన్నట్టు. ఇలా అలా గుర్తిస్తారు. తర్వాత మ్యాథ్స్ సంబంధించినటువంటి కొన్ని సింబల్స్ పిల్లలు సింబల్స్ కూడా మర్చిపోతుంది కాబట్టి వీటిని చూపించడం అనేది డిఫరెంట్ షేప్లో చూపించడం అనేది జరుగుతుంది. క్లాస్కి సంబంధించినవి కూడా ఈ విధంగా URS వికారాబాద్ అర్బన్ రెసిడెన్షియల్.